వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అన్ని మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా ఇంకా మెయిల్స్లో పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మీరు ఆన్లైన్లో క్యాప్చా ఎంటర్ చేసి డబ్బులు సంపాదించడానికి మీకు డిజిటలైజ్ ఇండియా ప్లాట్ఫామ్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, దాంట్లో స్నిపెట్స్ హ్యావ్ బీన్ ఎగ్జాక్టెడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో దాంట్లో చాలా మందికి ఈ ఎర్రర్ అనేది వస్తుంది, స్నిపెట్స్ హ్యావ్ బీన్ ఎగ్జాక్టెడ్ అని. కానీ అది నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసినటువంటి వెబ్సైట్. దాంట్లో క్యాప్చర్స్ అనేది లిమిట్స్ ఉంటాయి. దానికంటే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక వెబ్సైట్ని పరిచయం చేస్తాను. ఆ వెబ్సైట్లో కూడా సేమ్ దాంట్లోలానే మీరు క్యాప్చాస్ ఎంటర్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను చెప్పబోయే వెబ్సైట్ ఫారిన్ వాళ్ళది. మీరు దాంట్లో నుంచి పేఅవుట్స్ తీసుకోవచ్చు పేపాల్ అకౌంట్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆ వెబ్సైట్ గురించి నేను మీకు చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేశాను వెబ్సైట్ది. లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ప్రో టైపర్స్ అనమాట. ఇంతకుముందు దీని పేరు మెగా టైపర్స్ అని ఉండేది, బట్ దీని పేరు మార్చి ప్రో టైపర్స్ అని పెట్టారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వెబ్సైట్ 2012 నుంచి ఉంది. మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీ సైన్అప్ మీద క్లిక్ చేసి సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రీ సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ పేపాల్ అకౌంట్ని లింకప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మీకు అకౌంట్ క్రియేట్ చేసి చూపించేవాడిని, బట్ సేమ్ ఐపీ అడ్రస్ మీద 2 అకౌంట్స్ కనుక క్రియేట్ చేస్తే అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అందుకని నేను మీకు రిజిస్ట్రేషన్ చూపించట్లేదు. చాలా సింపుల్గానే ఉంటుంది. మీ నేమ్ ఎంటర్ చేయండి, పేపాల్ ఎంటర్ చేయండి, తర్వాత దీని మీద టికప్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద చెక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా క్రిటికల్గా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఒకసారి మీ అకౌంట్లోకి లాగిన్ ఎలా వర్క్ చేయాలో నేను మీకు చూపిస్తాను. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లాగిన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఉండితే మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ 5 కంటెస్ట్ని చూపిస్తుంది, ఎవరైతే ప్రైజ్ గెలుచుకున్నారో ఫ్రెండ్స్. ఇవి వాళ్ళు గెలుచుకున్నటువంటి అమౌంట్. తర్వాత ఇక్కడ వాళ్ళ స్కోర్స్ చూపిస్తుంది, కరెక్ట్ ఎంట్రీస్ అంటే వాళ్ళకి క్యాప్చాస్ మొత్తం 255 అనేది ఇక్కడ వాళ్ళు ఎన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక టైపింగ్లో స్పీడ్గా ఉన్నారంటే మాత్రం మీకు చాలా ఎక్కువ మనీ అనేది దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరు ఎంత గెలుచుకున్నారని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ని మీరు టోటల్గా ఫినిష్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు స్మార్ట్ క్యాప్చర్స్ ప్రతి ఒక్కరికి డిఫాల్ట్గా ఇక్కడ క్లిక్ టు ఎనేబుల్ అని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ విధంగా క్లిక్ టు డిజబుల్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మీకు క్యాప్చర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత కిందకు వచ్చినాక మీరు పేపాల్ అకౌంట్ అనేది లింకప్ చేసుకోమని. నేను ఆల్రెడీ నా పేపాల్ అకౌంట్ని నేను లింకప్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ నా కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసరికి 58 cents ఉంది, 0.058 cents ఉంది ఫ్రెండ్స్. మీరంతా ఇక్కడ చదువుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా మీరు చదువుకోండి, మీకు అర్థమైపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ వర్కింగ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ వర్కింగ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది లోడ్ అయితే దాన్ని మీరు ఫాస్ట్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ వచ్చింది, క్యాప్చర్ వచ్చింది, నేను దాన్ని చూడండి మీకు వచ్చింది. సో ఫ్రెండ్స్, అక్కడ ఉన్నట్టు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో అప్పుడే మీకు అది వ్యాలిడ్ అయిపోయింది. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. కావాలంటే మీరు పైన చూడండి $0.0065 ఉంది. ఇక్కడ చూడండి ఈ విధంగా కూడా మీకు క్యాప్చర్స్ వస్తే సెలెక్ట్ బ్రిడ్జెస్ అని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే సింపుల్గా డోంట్ నో మీద క్లిక్ చేసేయచ్చు. నాకు టైం ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. విల్ బి కిక్డ్ ఆఫ్ ఫర్ స్పెండింగ్ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మరలా అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ మీరు ఎంటర్ చేయండి.
ఎంటర్ చేశాక ఎంటర్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ 72 అయింది, $0.072 వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఇట్లా ఈ విధంగా మీరు ఎంటర్ చేసే కొద్దీ మీకు క్యాప్చర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ క్యాప్చర్ అవైలబుల్ లేకపోతే ఈ విధంగా మీకు 5 సెకండ్స్ వెయిట్ చేయమనేది. 5 సెకండ్స్ వెయిట్ చేశాక కూడా మీకు ఇమేజ్ అనేది వచ్చేస్తే, ఒకవేళ మీరు ఇంకా ఫాస్ట్ టైపర్స్ అనుకుంటే మాత్రం ఇక్కడ గెటప్ టు 2 ఇమేజెస్ అట్ వన్స్, అంటే మీకు ఒకేసారి 2 ఇమేజెస్ వస్తాయి. చూసారా, వెంపటిని క్యాప్చర్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, అది కరెక్ట్ అయింది, నాకు 79 వచ్చింది. చూసారా, ఈ విధంగా మీరు ఎంటర్ చేసే కొద్దీ మీకు క్యాప్చర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మరలా ఎంటర్ చేస్తున్నా చూడండి, WDATSU. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటర్ మీద క్లిక్ చేసా. సో ఇప్పుడు 86 అయింది. చూసారా, 0.0086 సెన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్ట్రీట్ సైన్స్ అనేవి పెట్టమంటుంది. నాకు అది ఆల్రెడీ అయిపోయింది. విల్ బి కిక్డ్ ఆఫ్ ఫర్ రీచింగ్ మ్యాక్సిమం అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పటికి 2 మిస్టేక్స్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది, వార్నింగ్ అని చెప్పేసి. నేను మొత్తం 4 కరెక్ట్గా ఎంటర్ చేసి 2 మిస్టేక్స్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా యూ హ్యావ్ బీన్ కిక్డ్ అవుట్ ఫర్ సబ్మిటింగ్ క్యాప్చర్ టూ స్లోలీ నాట్ కంప్లీటింగ్ వర్క్ అగైన్ యూ. అంటే నేను 2 టైమ్స్ తప్పు ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కిక్ అయిపోయింది. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు కనుక ఇదే విధంగా ప్రతిసారి 3-4 తప్పులు కనుక ఎంటర్ చేస్తూ ఉన్నారంటే మీ అకౌంట్ అనేది బ్యాన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నా సజెషన్. తర్వాత మళ్ళీ స్టార్ట్ వర్కింగ్ మీద క్లిక్ చేశారంటే మీకు మరలా ఇమేజెస్ అన్నది వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీకు ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీరు కనుక పాస్ చేయాలంటే ఇక్కడ సబ్మిట్ అండ్ పాస్ మీద క్లిక్ చేసి మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇమేజ్ అవైలబుల్ లేకపోతే చెప్పా కదా, ఒక 4 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు క్యాప్చా అనేది మరలా వచ్చింది. క్యాప్చా ఎంటర్ చేశారంటే మీకు దగ్గర 70 సెంట్స్ అనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్యాప్చా వచ్చింది, ఎంటర్ చేస్తున్నాం. సో కరెక్ట్ అయింది. సో 0.93 సెంట్స్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వైట్ ఇమేజ్ ఉంది. సో ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే డోంట్ నో మీద క్లిక్ చేయండి. సో తర్వాత మరలా ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూసినట్లయితే డిజిటలైజ్ ఇండియాతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీకు వస్తానే ఉంటాయి మీకు క్యాప్చాస్ అనేవి. సో ఫ్రెండ్స్, టైం అయిపోతుంది, పక్కన చాలా భయంగా ఉంది. అయిపోయింది, యూ గాట్ 1 వార్నింగ్ అంట. నేను ఇప్పటికే 4 మిస్టేక్స్ చేశాను, అయిపోయింది. నేను ఒక పక్కన మైక్లో మాట్లాడతా మీకు ఇక్కడ చేస్తున్నా కదా, అందుకని చెప్పేసి నాకు రావట్లేదు ఫ్రెండ్స్, చాలా టెన్షన్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా కరెక్ట్ అయింది. ఇంకా నేను ఆపేస్తున్నాను దీన్ని. నాకు 0.180 సెంట్స్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను సబ్మిట్ అండ్ పాస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇదంటే ఓకే ఫ్రెండ్స్, నేను సబ్మిట్ అండ్ పాస్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు టోటల్ అమౌంట్స్ ఇందాక మీకు చూపించినప్పుడు 580 అంత ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను, 0.0100 అయ్యి. సో మీ ముందే నేను మొత్తం ఎంటర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక 580 ఉంది, ఇప్పుడు 100. ఈ విధంగా మీరు కనుక 1 గంట 2 గంటలు కష్టపడ్డారంటే మీరు సింపుల్గా పర్ డే వచ్చేసి $2 to $3 యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ వర్క్ చేసినందుకే నాకు ఇన్ని సెన్స్ వచ్చినాయంటే మీరు 1 or 2 అవర్స్ వర్క్ చేశారంటే మాత్రం మీకు సింపుల్గా $2 to $3 అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు కొంచెం టైపింగ్లో స్పీడ్గా ఉండాలి అని మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు ఇందాక నేను మీరు చూసినట్లయితే ఎంటర్ చేసేటప్పుడు మైక్లో మాట్లాడుతూ ఉన్నా కాబట్టి నాకు 4 మిస్టేక్స్ అయినాయి. మొత్తం 4 మిస్టేక్స్ అయినాయి. నాకు ఒక వార్నింగ్ కూడా వచ్చింది. అలా ఇంకొక 2-3 వార్నింగ్స్ వస్తే మాత్రం నా అకౌంట్ టెర్మినేట్ అయిపోతే నేను సంపాదించిందంతా వేస్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్లో మీరు క్యాప్చాస్ ఎంటర్ చేసేసి మీరు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీ కళ్ళ ముందే నేను 100 సెంట్స్ అనేవి నేను ఎర్న్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అసలు ఈ క్యాప్చా ఎంట్రీ అనేది ఎందుకు ఇలా పెట్టారో నేను మీకు రీజన్ కూడా చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఓకే చెప్తాను. మీరు చూసినట్లయితే చాలా వెబ్సైట్స్లో మీరు ఫామ్స్ ఫిల్అప్ చేసేటప్పుడు క్యాప్చాస్ ఎంటర్ చేయమని అడుగుతూ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్లో ఎవరో ఒకళ్ళు ఒక చోట ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి క్యాప్చా పంపించాలి. ఓకే, సర్వర్ క్యాప్చా పంపించాలి. ఆ సర్వర్ ఏం చేసిందంటే క్యాప్చా వాళ్ళకి పంపించే ముందు ఈ ప్రోటైపర్స్ అనే వెబ్సైట్లో ప్లేస్ చేసింది అనమాట. ప్లేస్ చేసినప్పుడు మనం దానికి కరెక్ట్గా ఎంటర్ చేసాం అనుకో
మ్యాచింగ్ అనుకోండి దానికి దీనికి. సో అది వ్యాలిడ్ అయిపోయి ఆ వెబ్సైట్లో ప్లేస్ అవుతుంది. ఈ విధంగా అందుకని చెప్పేసి ప్రోటైపర్స్లో మనం క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా మనకి మనీ అనేది యూజ్ చేస్తూ వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, డిజిటలైజ్ ఇండియాలో మీరు చూసినట్లయితే అక్కడ మీకు స్నిప్పెట్స్ హావ్ బీన్ ఎగ్జాస్టెడ్ అని వస్తూ ఉంటుంది. సో అది చాలా పెద్ద హెడేక్ ప్రాబ్లం, చాలా మందికి అదే వస్తుంది. మీరు ఈ ప్రోటైపర్స్ ట్రై చేయండి, మీరు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు క్యాప్చా ఎంటర్ చేసేసి. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో మినిమం పే అవుట్ $3 ఫ్రెండ్స్. $3 అంటే మీరు ఒక 1 డేలో ఎర్న్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే నేను ఇప్పుడు ఈ కాసేపట్లోనే 2 to 3 మినిట్స్లోనే 100 cents ఎర్న్ చేసా అంటే 0.100 cents ఎర్న్ చేసా అంటే మీరు సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ మీరు దీంట్లో ఇంకా అఫిలియేట్స్ ద్వారా కూడా మనీ అనేది గెలవచ్చు, కానీ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. మీరు మీ రిఫరల్ లింక్ నుంచి ఎవరైనా జాయిన్ అయ్యారంటే మీకు చాలా తక్కువ అమౌంట్ అనేది వచ్చింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక ₹5 అంత వచ్చింది ఫ్రెండ్స్ ఒకళ్ళు జాయిన్ అవుతే. సో చాలా తక్కువ. దాని బదులు మీరు ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసే మీరు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కనుక $2 to $3 రీచ్ అయ్యారంటే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చేది ఫ్రెండ్స్, సూపర్ స్పీడ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వచ్చేది. ఆప్షన్ మీకు వచ్చిందంటే మాత్రం మీరు ఇంకా చాలా వరకు మనీ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ మీరు మాత్రం టైపింగ్లో మాత్రం స్పీడ్గా ఉండాలి. మీరు స్పీడ్గా ఉన్నారంటే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ మనీ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రొఫైల్స్ అండ్ పేమెంట్స్లో మీరు ఇక్కడ క్లిక్ టు ఎనబుల్ అనే ఆప్షన్ని ఎనబుల్ చేసుకోవాలి. అది ఎనబుల్ చేసుకుంటేనే మీకు క్యాప్చర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మీరు మీ పేపాల్ ఈమెయిల్ అకౌంట్ ఇచ్చేయండి. మీకు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రోటైపర్స్ గురించి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యింటే ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి షేర్ చేయండి, అంతవరకు రీచ్ అయితే అంతవరకు షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. Thank you friends, thank you for watching. Keep smiling, take care, goodbye.